హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ అండ్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. బియ్యం పిండితో పునుగులు చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఒక కప్పు బియ్యం తీసుకొని ఇలా వాష్ కడుక్కోవాలి. కడుక్కొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం బియ్యము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక గంట నానబెడితే చాలు. ఇక్కడ ఒక కప్పు దాకా తీసుకున్నాను నేను. బియ్యం 4 పచ్చిమిర్చి వేసుకొని 2 అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ పిండి మొత్తం వేసేసుకున్నాక ఇక్కడ బంగాళదుంపలు నేను 2 మీడియం సైజు ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. అవి కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డలు ఇలా తొప్పులు తీసి ఇవి ఆలుగడ్డలు దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనం ఇందాక బియ్యం పిండి పట్టుకున్నాం కదా, ఆ పిండిలోకి వేసుకొని మొత్తం వేసేసేయాలి. పిండిలోకి కొంచెం జీలకర్ర, స్పూన్ ఉప్పు వేసుకోవాలి, కొంచెం వంట సోడా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇవి చిట్టి పునుగులు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి, క్రిస్పీగా చాలా టేస్ట్ అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవద్దాం 5 నిమిషాలు. చేతితో బాగా కలుపుకోవాలి, అప్పుడే పునుగులకు అనేది బాగా వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీకి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తరుక్కొని, కప్పు కొబ్బరి వేసుకొని, కారం, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ దీంట్లోకి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీనికి ఏం తాలింపు ఏం పెట్టాము. ఇక్కడ కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి. బాగా హీట్ అయిన తర్వాత ఈ చిట్టిగా పునుగులు వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయినప్పుడే వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం చిన్నగా వేసుకోవాలి పునుగులు. చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొబ్బరి చట్నీ చాలా సూపర్ ఉంటుంది అన్నమాట. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి, ఈజీగా మనం పెట్టుకున్నామంటే ఎన్ని తింటామో మనకే తెలియదు. టీ టైం స్నాక్స్, టిఫిన్ కూడా బాగుంటాయి అప్పటికప్పుడుకి.